ఈనాడు ఉన్నాము, ఉండాలా. యేసు ప్రభు రాజుగా ఉన్నాడు. ఈ రాజ్యాన్ని గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట సెలవిచ్చాడు. మరియు ఆయన ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజును బలంతో చుట్టూ వరకు మరణము చూడాలని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. మరి 2026 అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల 2000 సంవత్సరాల పైన బ్రతికి ఉన్న మనిషి ఎవరైనా ఇక్కడ ఉన్నారు. చూస్తే ఆ కాలంలోనే పరలోకంలోని దేవుడు తన రాజ్యాన్ని స్థాపించారు. అదేవిధంగా ఇంతకుముందు కొలస్సై 1:13 చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. అంటే ఆ పరలోక రాజ్యానికి వచ్చింది, అందులో మీరున్నారు. ఈ దేవుని రాజ్యం అనే పరలోక రాజ్యం అనే ఆయన సంఘాన్ని ఆయన కట్టాలని, మన రాజ్యాన్ని ఆయన రాజుగా ఉండి పరిపాలించాలని ఎప్పుడో ఆయన ఏర్పాటు చేశారు. అందువరకు ఆయన రాజ్యం అనేటువంటి సంఘం విలువైనది. అందుకొరకే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం విలువైంది కాబట్టి, దేవుడు ప్రాణం నుంచి కొన్నాడు కాబట్టి సంఘం విలువైంది. లోకానికి తెలియదు, ఏది తెలియదు, రైతుల రాజ్యం అంటే ఇంకా రాలేదు. నేను ప్రభు ప్రార్థన నేర్పాడు. మత్తయి 6లో ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చునుగా అని. రాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మాటలు అవసరం లేదు. అది మాటలు ప్రేమ. ఈ విధంగా ప్రార్థించాలి. ఇలా ఇంకా దేవుని రాజ్యం అనే సంఘం స్థాపించబడలేదు, రాలేదు, దేవుని రాజ్యం రాలేదని ఇంకా కొన్ని సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలలో ప్రధానంగా ఏంటంటే, యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే ఇశ్రాయేలీయులు ఒప్పుకోలేదు. అందువల్ల ఆయన తిరిగి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది ఒక సిద్ధాంతం. ఇశ్రాయేలీయులు ఇప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఆనాడు కూడా ఆయన సిలువ వేశారు. ఎందుకొరకు అని అంటే, ఆయన చెప్తున్న రాజ్యం అది భౌతికమైనది కాదు అని వారు గ్రహించలేదు. యోహాను 18:36లో యేసు ప్రభు పిలాతుతో మాట్లాడుతూ, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనదైతే నా సేవకులు పోరాడదు. అంటే నేను శరీర సంబంధమైన రాజులు కాదు, రాజ్యం శరీర సంబంధమైనది కాదు. అందుకొరకే సైనికులు లేరు. ఇశ్రాయేలీయుల బాధ ఏంటంటే, ఒక రాజ్యం భౌతిక రాజ్యం. దేవుడు మొదటి నుండి చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన రాజ్యం మీరు ఉన్నారు. దానిని కూడా దర్శనమిచ్చి ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడని చెప్పిన, దానిని దాన్ని బావని చెప్పిన ఇశ్రాయేలీయులు గ్రహించలేదు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు ఆయనను సిలువ వేశారు. అంటే దేవుని చిత్తమైన సిలువ వేయబడ్డారు. దాని గురించి కూడా సిలువ వేయబడ్డారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19-20 వచనాలను చూస్తే, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసును పైవిలాసం రాయించి సిలువ మీద వేయించాడు. యేసు సిలువ వేయబడిన స్థలం పట్టణం సమీపమైన అది హెబ్రీ గ్రీకులో
క్రిస్మస్ టైంలోనేమో రాజులకు రాజు ఏనయ్యా చూడే రాలే చూడ మనం వెళుదామయ్యాయ మళ్ళీ యేసు ప్రభు మళ్ళొస్తాడు రాజ్యం చేస్తాడు అని మళ్ళీ అయోమయ ఈ రాజ్యం అనే దేవుని రాజ్యం విలువైనది పరిశుద్ధమైనది. దీని కొరకు ఈ పరిశుద్ధ రాజ్యంగా చేయడానికి ఆనాడేమో అక్కడే చెప్పారు ఇశ్రాయేలుకు పరిశుద్ధ రాజ్యంగా చేయడానికి ఈనాడు యేసు ప్రభువే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇది విలువైనది. ఈ సత్యాన్ని గ్రహించి దేవుని రాజ్యం అనే సంఘమే క్రీస్తు సంఘం అందులో మనం ఉండాలని తెలుసుకోవాలా. ఇది మనం చెప్తే వాళ్ళకి తెలియదు రామ విషయం అయోమయం అయ్యా దేవుని సంఘం ఇది ఈ విధంగా అంటే మేము కూడా అదే సంఘం అంటాం. కానీ సత్యాన్ని గ్రహించరు, ఒప్పుకోరు, రకరకాలైన పేర్లు కలిగి ఉన్నారు. చివరిగా ప్రియులారా సమయం ఎక్కువ లేదు, అనేక విషయాలు ఉన్నాయి. ఒక రెఫరెన్స్ మాత్రం చదువుతాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయం 13వ వచనం. క్రీస్తు విభజించబడి ఉన్నారా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందిందిరా? ఎందుకొరకు? పౌలు విషయాలు రాశాడు. ఒకడు 12 పౌలు వాడు, ఒకడు అపోల్లో వాడు, మరి ఒకడు కేఫాలో, ఇంకోడు క్రీస్తు వాడు. పౌలు అంటున్నారు ఎందుకు ఇట్లా విభజనలు? ఒక ఈ సంఘము ఆ సంఘం, ఒకడు నేను సంఘం అని, ఒకడు బాప్తిసం నుంచి యోహాన్ అని, ఒకడు బాప్తిసం సహవాసం అని, రకరకాల పేర్లు ఎందుకు? ఎవరు మీ కొరకు సిలువ వేయబడ్డారు? పౌలు వాళ్ళని పిలువబడుతున్నారు. అయితే పౌలు సిలువ వేయబడ్డారు, పేతురు సిలువ వేయబడ్డారు. ఎవరు సిలువ వేయబడితే వారు ఎవరు రక్తం కాలిస్తే ఎవరి నామమున మీరు బాప్తిసం పొందితే ఆ పేరు క్రీస్తు వాడు. పౌలు బాప్తిసం పొందలేదు, పౌలు ఎవరు సిలువ వేయబడలేదు, కాబట్టి పౌలు వాళ్ళని పిలువబడదు. కాబట్టి ప్రియులారా దేవుని రాజ్యం అనేది ఆత్మ సంబంధమైనది. అది ఎప్పుడు భౌతికమైనది కాదు. ఇశ్రాయేలీయులు ఇంకా అంగీకరించలేదు. యెషయా 53లో చెప్పినట్టుగా మేము ప్రకటించిన సమాచారం ప్రభువా ఎవరు నమ్మలేదు. ఆయన వస్తాడు, ఎవరెవరెవరు ప్రేమడతాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఆయన రాజ్యాన్ని గురించి అపోస్తల కార్యం 2లో పేతురు చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయాలన్నీ మనం చదివితే చాలా ఉన్నాయి. అక్కడ కనబడతారు దావీదు సింహాసనం మీద ఆయన నిరంతరం రాజుగా ఉంటాడని. కాబట్టి ఆత్మ సమానమైన రాజ్యాన్ని ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఎంతవరకు? సమస్తమైన ఆధిపత్యము, అధికారం, బలాన్ని కొట్టివేసిన తర్వాత తండ్రి అయిన దేవునికి ఆ రాజ్యాన్ని అప్పగిస్తారు. 15:24 చెప్పాడు. 15:24 చదివి అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్యపాలన చేయకుండెను. రాజ్య పరిపాలన కడపడ పరిశుద్ధ దేవుడు శత్రువులను దేవుడు శాసిస్తాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటారా? ఎందుకొరకు అంటే 110వ కీర్తనలో జ్ఞాపకం చేసిందో, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా
అందరూ నశించాలా, కడపటి శత్రువు ఎవరంటే మనం ఎప్పుడు నశిస్తారు. యేసు ప్రభు రెండవ సార్లు ఇదే మనం 15లో మనం అందరం మహిమ శరీరం ధరిస్తాం. అప్పుడు చావు ఉండాలి. అప్పుడు ఈ రాజ్యాన్ని, ఈ సంఘాన్ని దేవుడు యేసు ప్రభు తండ్రి అప్పగిస్తారు. అప్పుడు అంతా వస్తారు. ఆ సంఘంలో ఉన్నప్పుడు ఈ సంఘాన్ని దేవుడు అప్పగిస్తారు. అందుకొరకే ఆ సంఘం వెలగడంటే మనం దానికి అప్పగించబడము. కాబట్టి సంఘం అంటే ఏదో కట్టడం కుల సంఘం, ఆ సంఘం ఈ సంఘాన్ని చూసి గౌడ సంఘం, ఆంజనేయ సంఘం, తెలుగు వారి సంఘం, అనేక సంఘాలను చూసి సంఘం అంటే ఇదే లోకం. దగ్గరలో కట్టడం పేరు ఏముందిలే, ఏ పేరు పెడితే ఏముందిలే, ఎవరు పెళ్లి కట్టడానికి సహాయం చేస్తే లేదా ఎవరు సేవకు సహాయం చేస్తే వారి పేరు పెడతాం. కానీ అది కాదు. అందువల్ల ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు రాజ్యంలో మనం కాదే క్రీస్తు పరిపాలించబడాలి. తర్వాత అది ఇంకా కొన్ని లోతైన విషయాలను మనం నేర్చుకుందాం. ఈ సమయం మనం ప్రార్థనతో ఈ కోరికను నేర్చుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మోదసు